2024 వరకు ఆనందంగా గడిపాం కదా. ఎన్నో ఆశలతో 2025లో అడుగుపెట్టాం. కానీ ఈ సంవత్సరం అంతా బాగుంటుందా, ఎలా ఉండబోతోంది అన్న ప్రశ్నలు చాలానే ఉంటాయి. ఇప్పటికే అడపాదడపా వాళ్ళు వీళ్ళు చెప్పినా లేక వినిన జోస్యాలు తెలుసుకున్నారు కదా. కానీ మొట్టమొదటిసారి ఓ టైం ట్రావెలర్ చెప్పిన సంచలన విషయాలకి మాత్రం సోషల్ మీడియా అల్లాడిపోతోంది. టైం ట్రావెలరా? నిజమా? మేము విన్నది నిజమేనా అని మీరు ఆశ్చర్యపోతున్నారా? దీనికే ఇంత ఆశ్చర్యపోతే ఇక అతను చెప్పింది వింటే మీ మతి పోవాల్సిందే. అదేంటి అంత భయంకరమైన విషయాలు ఏం చెప్పాడు అని అనుకుంటున్నారా? ఇక ఆలస్యం ఎందుకు, ఈ వీడియో మొత్తం చూసేయండి. అప్పుడెప్పుడో తెలుగు సినిమా అయిన ఆదిత్య 369 సినిమా మీకు గుర్తుందా? ఆ సినిమాలోనే తెలుగు వాళ్ళకి మొట్టమొదటిసారిగా టైం ట్రావెల్ అంటే ఏంటో చూపించారు. టైం ట్రావెల్ అంటే గతానికి భవిష్యత్తుకు గాని ప్రయాణించడం. ఆదిత్య 369 సినిమాలోని హీరో బాలకృష్ణ టైం మెషిన్లో హీరోయిన్ మరో పోలీస్తో పాటు అటు గతంలోకి ఇటు భవిష్యత్తులోకి ఓ రౌండ్ వేసొస్తాడు. గతం చాలా అందంగా హాస్యంతో నడిచినప్పటికీ భవిష్యత్తు మాత్రం కొంచెం భయపెట్టిందనే చెప్పాలి. ఇప్పుడిదంతా ఎందుకు అనుకుంటున్నారా? అమెరికాలోని ఎల్విస్ థామస్ అనే వ్యక్తి టైం ట్రావెల్ చేసి తాను భవిష్యత్తు నుండి వచ్చానని క్లైమ్ చేసుకొని భవిష్యత్తులో జరగబోయే ఓ 5 విపత్తుల గురించి తన ఇన్స్టాగ్రామ్లో 2025 జనవరి 1న పోస్టు చేశాడు. సోషల్ మీడియా మొత్తం మొదట ఇతని టైం ట్రావెల్ విషయాన్ని తెలుసుకొని గందరగోళానికి గురైంది. అలానే భవిష్యత్తులో అంటే ఈ సంవత్సరం 2025లో జరగబోయే 5 విపత్తుల గురించి తేదీ, ప్రాంతాలతో సహా ఖచ్చితంగా ఇతను వివరించగా మరింత గడబిడకు గురైంది సోషల్ మీడియా. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఊపిరి బిగబట్టుకుని వినండి. మామూలుగా తుఫాను సమయంలో మనం చూసే గాలి వేగం మహా అయితే గంటకు 60 నుండి 120 కిలోమీటర్లు చూస్తుంటాం. కానీ 2025 ఏప్రిల్ 6న 24 కిలోమీటర్ల వెడల్పు గల సుడిగాలి అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుందని చెప్పాడు. ఇది అమెరికా వాతావరణ పరిభాషలో F6 కేటగిరీ గల టోర్నడో. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఈ F6 కేటగిరీని సినిమాలో తప్ప నిజంగా చూడలేదు. అది కూడా శాస్త్రవేత్తల అంచనా మాత్రమే. కానీ అతను చెప్పింది గనుక నిజమైతే మనం ఎప్పుడూ కలలో కూడా ఊహించని అతిపెద్ద తుఫాన్ అవుతుంది. మరి ఆ టోర్నడో గనక వస్తే నష్టం ఎలా ఉంటుందో మీ ఊహకు కూడా అందదు. ఇక రెండవది ఎవరు ఊహించనిది, మరి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసలే ఊహించనిది, ఊహ కందనిది. అదేంటంటే అమెరికా అధ్యక్ష పదవిలో వచ్చి రాగానే ట్రంప్ దుడుకుతనం చూస్తూనే ఉన్నాం. అడపాదడపా 3వ ప్రపంచ యుద్ధం అంటూ ప్రపంచాన్ని అప్పుడప్పుడు భయపెడుతూనే ఉన్నాడు. ఇప్పుడు థామ్సన్ చెప్పిన దాన్ని బట్టి 2025 మే 27వ తేదీన పెద్ద యుద్ధం రాబోతోందని, అది కూడా అమెరికా 2వ అంతర్యుద్ధంగా చెలరేగి టెక్సాస్ రాష్ట్రం విడిపోయి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని తెలిపాడు. అంతేకాదు అమెరికా దేశం ఈ యుద్ధం వల్ల సర్వనాశనం అవుతుందని సెలవిచ్చాడు సదరు టైం ట్రావెలర్. ఒకవేళ ఈ విపత్తు గాని నిజమైతే మాత్రం ట్రంప్కు కంటి మీద కునుకుండదు. ఇక థామ్సన్ చెప్పిన మరో విపత్తు ఏంటంటే గ్రహాంతర వాసుల గురించి ఇప్పటిదాకా మనం కథలు గాథలుగా వినడం, చిత్ర విచిత్రాలుగా హాలీవుడ్ చిత్రాలలో చూడడం చాలానే జరిగాయి కదా. 2025 సెప్టెంబర్ 1న ఛాంపియన్ అనే గ్రహాంతరవాసి 12,000 మంది మానవులను వారి భద్రత కోసం మరొక నివాస గ్రహానికి తీసుకువెళ్తుందని మిస్టర్ థామ్సన్ అంచనా వేశాడు. భూమికి హాని కలిగించే ఉద్దేశంతో శత్రు గ్రహాంతర వాసుల గురించి కూడా అతను తన వీడియోలో హెచ్చరించాడు. పైన చెప్పుకున్న విపత్తు కాస్త పర్వాలేదు, కానీ టైం ట్రావెలర్ చెప్పిన ఈ విపత్తే కాస్త విడ్డూరంగా ఉంది. ఎలాగంటే గ్రహాంతర వాసులు మనకన్నా శక్తివంతులు. మనకి వాళ్ల నుండి రక్షణ కావాలి, కానీ మనం వాళ్ళనేం రక్షిస్తాం? అది కూడా ఒక గ్రహాంతర వాసి రక్షణకు 12,000 మంది మానవులా? ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. ఇక ఇదే సెప్టెంబర్ 19వ తేదీన అమెరికా తూర్పు తీరాన్ని భారీ తుఫాను ముంచెత్తుతుందని చెప్పాడు థామస్. ఇది ఎంత పెద్ద తుఫాన్ అంటే అమెరికా తూర్పు తీరం దాదాపుగా తుడిచిపెట్టుకుపోతుందని వివరించారు. అంటే దాదాపుగా అందరికీ తెలిసిన న్యూయార్క్, వాషింగ్టన్, షికాగో లాంటి ప్రముఖ నగరాలు ఈ తుఫాను తాకిడికి కొట్టుకుపోతాయట. ఇక ఆఖరుగా 2025 నవంబర్ 3వ తేదీన సెరిన్ క్రౌన్ అని పిలువబడే ఓ పెద్ద సముద్ర జీవిని పసిఫిక్ సముద్రంలో కనిపెడతారని చెప్పాడు. ఇది ప్రపంచంలో అతి భారీగా ఉండే నీలి తిమింగలం కన్నా
6 రెట్లు పెద్దదిగా ఉంటుందట. మొత్తానికి టైం ట్రావెల్ చేసి 5 విపత్తుల రహస్యాలను సోషల్ మీడియా వేదికగా వీడియో ద్వారా పంచుకున్న థామస్ ఎల్విస్ మాత్రం బాగా ఫేమస్ అయిపోయాడు. ఎలాగైతేనేం థామ్సన్ రిలీజ్ చేసిన ఈ వీడియో బాగా వైరల్ అయింది. 20 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన వారిలో కొందరు ఇది నిజమని నమ్మితే మరికొందరు మాత్రం కేవలం అటెన్షన్ కోసమే థామ్సన్ ఇలా చెప్తున్నాడని కొట్టిపారేశారు. కానీ ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న వాటిని చూస్తుంటే థామ్సన్ చెప్పేది నిజమే అని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ టైం ట్రావెల్ అనేది ఇప్పటికైతే సైన్స్ పరంగా నిరూపణ గాని ఓ ఊహాగానం మాత్రమే. కాలమే దీనికి సమాధానం చెప్పాలి.